మణిపురి ఫిష్ కర్రీ అండి. మణిపురి ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు పావు కేజీ, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్, ఇంగువ 1/2 స్పూన్, బిర్యానీ ఆకు 2, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత. సో కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేశారు కదా. సో ఇప్పుడు మరి ఆ మణిపురి స్టైల్లో ఎలా ఉండబోతుంది ఏంటి ఆ ఫిష్ కర్రీ అనేది చూసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అశోక్. స్టార్ట్ చేద్దామండి. సో ఈ మణిపురి ఫిష్ కర్రీ కోసమని మనం ముందుగా అంటే ఈ చేప ముక్కల్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్యాన్ పెట్టుకుందామండి. సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా చేప ముక్కల్ని స్లైట్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మ్యారినేషన్ సింపుల్ మ్యారినేషన్ ఉంటుందండి. సో మ్యారినేషన్లో మనం సో బంగాళాదుంప కాంబినేషన్లో చేస్తున్నాం అన్నమాట. సో ఈ మణిపురి స్టైల్లో ఎక్కువగా ఏంటంటే బంగాళదుంపలు యూజ్ చేస్తారు. సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు. సో వీటిని వేశాక మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు చక్కగా ఈ చేప ముక్కలకి పట్టేలా. ఓకే, సో ఇంతే అంటే మ్యారినేషన్ సింపుల్గా చేసేసుకోవాలి. చాలా సింపుల్ మ్యారినేషన్ కానీ చాలా టేస్టీగా వస్తుందండి ఈ డిష్. ఓకే, సో మనకి ప్యాన్ కూడా వేడెక్కుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా మనం పసుపు, ఉప్పు, కొద్దిగా కారం పొడి వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మన ప్యాన్ కూడా వేడెక్కింది. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ప్యాన్లో నూనె వేసుకుందాం. సో ఈలోగా దీనికోసమని మనం మసాలా తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ మణిపురి ఫిష్ కర్రీ కోసమని ఈ మసాలాలో ఏవైతే మన రా ఇంగ్రీడియంట్స్ ఉంటాయో రా ఇంగ్రీడియంట్స్ కొంచెం పౌడర్లా చేసుకోవాలి పొడిగా. సో దీంట్లో స్పెషల్లీ వచ్చేటంటే మనకి అల్లం, మణిపురి స్పైసెస్ అని చెప్పొచ్చు ఇవన్నీ. సో అల్లం వేసుకోవాలి. అలాగే అల్లంతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. అలాగే వీటితో పాటు జీలకర్రని కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. జనరల్గా మనకి సౌత్ ఇండియన్ స్టైల్లో ఫిష్ కర్రీస్ చేసినప్పుడు మనం మెంతులు, ఆవాలు వాడతాం. సో ఇక్కడ అవి ఉండవండి. సో జీలకర్ర యూస్ చేస్తాం, ధనియాలు కూడా వాడతాము ఇక్కడ. ఓకే, సో జీలకర్ర మాత్రం యూస్ చేస్తాం. ఈ జీలకర్రతో పాటు బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ ఆకును కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. దీన్ని కొంచెం పొడిగా చేసుకుందామండి. మిక్సీ చేసుకుని చేప ముక్కలు వేగేలా పౌడర్లా చేసుకున్నాం. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఈ మసాలా ముద్దని 2 వైపులా తిప్పి కొంచెం మంచిగా మనం వేయించుకోవాలి క్రిస్పీగా. సో మసాలా కూడా రెడీ చేసుకున్నాం. మన ఫిష్ కొంచెం అలా ఫ్రై అవుతుంది. ఈలోపు కాసేపు వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేసాం కదా. సో ఫిష్ చక్కగా ఉడికిపోయింది. సో చూద్దాం మరి చక్కగా మంచిగా వేగిందండి. సో దీన్ని ఏం చేద్దామంటే మనం కొంచెం మంట తగ్గించుకొని ఈ చేప ముక్కలు తీసి పక్కన పెట్టుకుందామండి. ఓకే, సో మరి ఇదే ఆయిల్లో మనము మిగతా ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఫిష్ కర్రీ ప్రాసెస్ అయితే చేస్తాం. ఓకే, సో ఈ చేప ముక్కలు సో చక్కగా చేప ముక్కలకి పసుపు, కారం, ఉప్పు మొత్తం అంటినాయి. సో అందుకనే ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. దీన్ని ఇలానే తినేవచ్చు. సో ఓకే, సో దీంట్లో ఈ మణిపురి ఫిష్ కర్రీ కోసమని మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకొని వేసుకుంటాం. ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం ఇంగువని యాడ్ చేసుకుంటాం. సో ఇంగువ వేస్తున్నాను. సో ఇంగువతో మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది ఉడికిన తర్వాత. ఓకే, సో ఈ విధంగా ఇలా సో చక్కగా క్రిస్పీగా అయిపోయాయి. సో ఉల్లిపాయలు అలాగే ఇంగువ వేగుతుంది కదా, దీంట్లో మనం బంగాళదుంపల ముక్కల్ని ఇలా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు మనం వేసుకుంటాం. సో మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా చిన్నగా కట్ చేశాను. సో త్వరగా మనకి ఉడుకుతాయి. సో ఈ బంగాళదుంప ముక్కల్ని మనం మంచిగా ఇలా సో మనం ముందే కొంచెం ఉడకబెట్టుకోవచ్చా బంగాళాదుంపలు? ఈ మసాలాలతో ఇంగుతో ఉడికితేనే అది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇందులోనే ఉడికించాలి బంగాళదుంప ముక్కల్ని. సో బంగాళదుంపలు వేసాం. అలాగే వీటితో పాటు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దని దీంట్లో వేస్తాం. సో స్పెషల్లీ ఈ మసాలాతోనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. దంచుకున్న జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ముద్దని కూడా మనం దీంట్లోనే వేసేసాం. ఒకసారి మంచిగా
మిక్స్ చేద్దామండి. సో సో అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. యా సో అలాగే దీంట్లో మనం మిగిలిన మసాలాలు కూడా వేసుకుంటామండి. సో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, అలాగే కొంచెం పసుపు. దీనిలో ఇంకా గరం మసాలా వేయమండి. సో మనం ముందుగా చేసుకున్న మసాలాతోనే టేస్ట్ అంత వస్తుంది. యా సో ఈ విధంగా ఇలా మసాలాలు వేసుకొని మిక్స్ చేసుకొని మనకి ఫిష్ కర్రీకి కన్సిస్టెన్సీ కోసమని, అంటే మనకి ప్రాపర్గా రావడం కోసం, గ్రేవీ రావడం కోసం దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనకి సౌత్ ఇండియన్ స్టైల్ ఇంకా అదర్ ఏదైనా ఫిష్ కర్రీ చేసినప్పుడు చింతపండు రసం కానీ లేకపోతే టమాటా గుజ్జు వేస్తుంటాం. సో దీనిలో ఇంకా అవేమి ఉండవండి. ఈ మసాలాలు ఈ వాటర్తో మిక్స్ అయిన టేస్ట్ అనేది మనకి వస్తుంది పర్ఫెక్ట్గా. సో తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని దీన్ని మనం మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. ఇది మరిగేటప్పుడు మనకి బంగాళదుంప ముక్కలు కూడా దాంతోపాటు ఉడుకుతాయి. బంగాళదుంప ముక్కలు కూడా బాగా ఉడికినట్టుగా మనం మూత పెట్టి మరగనిద్దామండి. యా సో చక్కగా బంగాళాదుంప ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేసాం కదా, మరి బంగాళాదుంపలు ఉడికాయో లేదో చూసేద్దాం. యా సో మంచిగా ఇలా మనకి మరుగుతుందండి ఈ ఫిష్ కర్రీ అనేది. ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. సో బంగాళదుంపలు మనకి ఆల్మోస్ట్ అయ్యాయి. సో అయినప్పటికీ చేప ముక్కలతో పాటు ఇంకొంచెంసేపు ఉడికించాలి. సో చేప ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసేద్దాం. సో చక్కగా ఇలా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని మనం వేసి మళ్ళీ ఇంకొకసారి ఉడికించాలి. ఒకసారి నెమ్మదిగా కలుపుదాం. సో దీన్ని మూత పెట్టి మనం ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన మణిపూరి ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మణిపూరి స్టైల్ ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. బట్ ఒక 15 నిమిషాలు పడుతుంది కుక్ అవ్వడానికి. వెయిట్ చేద్దాం. సో డిష్ మరి రెడీ అయిపోయిందో లేదో షెఫ్ని అడిగేద్దామా? ఓకే షెఫ్, ఒకసారి చూద్దామండి. వావ్ సో ఫ్లేవర్స్ బాగా స్ట్రాంగ్ గా వస్తున్నాయండి. ఓకే సో ఇంగువ ఫ్లేవర్ కంటే మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో అది కొంచెం డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది యాక్చువల్లీ. సో బంగాళాదుంపలు కూడా జోల్ లాగా ఉంటుందండి. బంగాళదుంపలు కూడా ఉడికింది. ఇది ఏంటంటే మనకి పులుసు కన్సిస్టెన్సీలోనే కనిపిస్తుంది. సో నార్త్ ఇండియన్ స్టైల్లో చెప్పాలంటే జోల్ అంటారు. సో మణిపూరి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. సో ఎన్ని ఫ్రైస్ వేపుడులు ఉన్నా మనకు ఆ పులుసు చూడగానే ఎక్కడ లేని ఎమోషన్ వచ్చేస్తూ ఉంటుంది. చక్కగా రైస్లో కలుపుకొని తినొచ్చు కాబట్టి, ఎందుకంటే మన రైసే స్టేపుల్ ఫుడ్ కాబట్టి సో పులుసు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అందులోనూ ఇలాగా డిఫరెంట్ స్టైల్లో. వావ్ కొద్దిగా అలా జోల్ కూడా వేసుకుందాం. మణిపూరి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్ సో చూసారు కదా, సో చూడగానే నోరు ఊరిపోతుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుంటారు. సో దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మణిపూరి ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కేజీ, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, జీలకర్ర 1 స్పూన్, ఇంగువ 1/2 స్పూన్, బిర్యానీ ఆకులు 2, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత. మణిపూరి ఫిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె పోసి వేడి చేసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిన చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో ఉల్లిపాయలు, ఇంగువ, బంగాళాదుంప ముక్కలు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బంగాళాదుంపలు ఉడికాక ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేసి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నోరూరించే మణిపూరి ఫిష్ కర్రీ రెడీ.